నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కలిసికట్టుగా మొంతా తుఫాను టెక్నాలజీ వినియోగంతో ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాం. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత వైకాపా పాలనలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. భారత నావికాదళం అమ్ముల పొదలోకి మరో నౌక. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో అట్టహాసంగా జరిగిన ఐఎన్ఎస్ ఇక్షక్ జలప్రవేశ కార్యక్రమం. వైభవంగా శిఖర ఆకాశ దీపోత్సవాలు. మనుగోలులో కొలువైన శ్రీ కామాక్షిదేవి బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గత వైకాపా ప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఏకపక్షంగా గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారని, ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు గూడూరును త్వరలోనే నెల్లూరు జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని నివాసంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో గూడూరును కలిపేలా ప్రతిపాదనలు చేశారని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వివరించారు. ఇటీవల జరిగినటువంటి ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సంబంధించిన కేబినెట్ మంత్రుల మీటింగ్ లో గతంలో మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరుకి ఎలక్షన్ ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా గూడూరులో సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ఆవరణంలో జరిపాము. ఆ సందర్భంగా గూడూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, టీచర్స్ అందరూ కూడా, మేధావులు అందరూ కూడా ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మా యొక్క గూడూరుని నెల్లూరులో కలపని చెప్పి ఆ రోజు అడిగారు. ఆ రోజు చెప్పారు బాబు గారు. గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ అన్యాయంగా, అక్రమంగా, మరీ ఇబ్బందికరంగా పేదవాళ్ళు అద్దె తీసుకుని పోయి కలెక్టర్కి ఇచ్చే విధంగా తిరుపతికి పొమ్మని చెప్పి మా గూడూరు వాళ్ళని చెప్పారు సార్. ఈ యొక్క గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలిపారు. చాలా అన్యాయంగా ఉంది సార్. దయచేసి ఖచ్చితంగా మీరు గెలిచేది తథ్యం కాబట్టి ఖచ్చితంగా మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి రిక్వెస్ట్ చేశాం. నేను కూడా మా సీఎం గారికి రెండు చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేసి అడిగాం. సీఎం గారు ఆ రోజే స్పందించి ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పారు. అలాగే మా నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యోగళం పాదయాత్రలో వరగల్లో జరిగినటువంటి ఈ యొక్క యోగళం పాదయాత్రలో అక్కడ ఉన్నటువంటి టీచర్ పిల్లలు, ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ రోజు నాతో పాటు వచ్చి సార్ని రిక్వెస్ట్ చేస్తాము, ఖచ్చితంగా ఈ యొక్క మన గూడూరుని నెల్లూరు కలపమని అడుగుదామంటే ఆ రోజు అందరం కూడా మా లోకేష్ బాబు గారిని చెప్పాం. ఆ లోకేష్ బాబు గారు దానికి స్పందించి ఖచ్చితంగా కలుపుతామని చెప్పారు. మాట ప్రకారం మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఎన్ని ఇబ్బందులున్నా ఏమున్నా కానీ గూడూరు, అలాగే చిలకూరు, వాకాడు, కోట, చిట్టమూరు ఈ మండలాలన్నింటినీ కూడా తిరిగి నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి ఈ ఉపసంఘంలో, మంత్రివర్గ ఉపసంఘంలో చెప్పడం కూడా చాలా హర్షణీయం. ఎందువల్ల చెప్తున్నామంటే ఆ రోజు మేము మాటిచ్చాం, ఉద్యోగస్తులకి మాటిచ్చాం, అలాగే గూడూరు ప్రజలకి మాటిచ్చాం. ఈ రోజు మాట ప్రకారంగా, నీతిగా, నిజాయితీగా మాట చెప్తే తప్పని విధంగా ఈ రోజు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క ముగ్గురి కృషితో ఈ రోజు సబ్ కమిటీలో ప్రతిపాదనలు పంపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఎన్నో విధాల అసెంబ్లీలో 2 సార్లు నేను ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించాను. అప్పుడు కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి మనందరం కూడా గూడూరు ప్రజలు ఎప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు ఆ మాట ఎన్నో పేపర్లు, ఈరోజు ఈనాడు, జ్యోతి పేపర్లు చదువుతుంటే నిజంగా ఒళ్ళంతా పులకరించింది. మేము చేసిన శ్రమ వృధా పోలేదు. అలాగే ముఖ్యంగా నా మిత్రులు కూడా దీనికోసం ర్యాలీలు చేసి టీచర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, మా గ్రౌండ్ సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, అలాగే పల్లెటూరులో కూడా అడిగారు, ఏమయ్యా మాకేమొద్దా సునీల్ కుమార్, నువ్వు గెలిచావు, ఖచ్చితంగా మా
గూడూరుని నెల్లూరు జిల్లా కలపమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పండి అయ్యా, ఆ రోజు చెప్పారని చెప్పి అందరూ కూడా నాకు గుర్తు చేశారు. ఈరోజు అది కళ త్వరలో నెరవేరుతుంది. కాబట్టి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాబోయే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా త్వరలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ ప్రతిపాదనలు ఖచ్చితంగా ఆమోదింపజేసి త్వరలోనే మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మా మంత్రి వర్గ ఉపసంఘానికి అందరూ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, మా గూడూరు ప్రజల అభిమతాన్ని అక్కడ మీరు సబ్ కమిటీ మీటింగ్ లో చర్చించడం నిజంగా చాలా హర్షణీయమని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే మా గూడూరు ప్రతి ఒక్కరిలో, విద్యార్థుల్లో కానీ, లాయర్లో కానీ, వ్యాపారస్తుల్లో కానీ, పేద ప్రజల్లో కానీ, మహిళా సంఘాల్లో కానీ, అలాగే ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో కానీ ఉన్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే మా గూడూరు నెల్లూరు జిల్లాలో కలపడం. ఎందువల్లంటే ఇక్కడ చూస్తే దాదాపు 35-36 కిలోమీటర్లు, అక్కడ పోవాలంటే 100 కిలోమీటర్ల పైన పోయేటువంటి కార్యక్రమం. ఇప్పుడు దాకా కూడా ఈ 15 నెలల్లో కూడా గూడూరు ప్రజలు ఎవరు కూడా చాలా వరకు 90% కలెక్టర్ ఆఫీస్ ని చూస్తుండ్రు, ఎస్పీ గారి ఆఫీస్ ని చూస్తుండ్రు. దానికి కారణం దూరం కాబట్టి, అక్కడ అందుబాటులో లేదు కాబట్టి, సౌకర్యంగా లేదు కాబట్టి. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని సీఎం చంద్రబాబు వివరించారు. సైక్లోన్ ని ముందుగానే ట్రాక్ చేయడం, అదే మరి మనకుండే అవేర్ గాని, డేటా గాని ఇవన్నీ సింక్ చేసుకోవడం, ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే గ్రామ సచివాలయం వరకు, ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు కూడా అందరిని యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం, అప్రమత్తం చేశాం. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం, చాలా వరకు మినిమైజ్ చేశాం. అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం. ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి. ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. అవన్నీ కూడా రియల్ టైంలోనే బేరీ చేసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం, మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్. ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే $15 బిలియన్ తో ఏఐ డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే గవర్నెన్స్ లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది. ఈరోజు ఫైల్స్ అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్ని ఆన్లైన్ లో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన ఎప్పటికప్పుడు మనకు వచ్చే రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం. గడిచిన గవర్నమెంట్ వల్ల 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు. దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం. 2047 తయారు చేసుకున్నాం. ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి, అదే సమయంలో దాన్ని బైఫర్కేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లీ ఎట్టుండాలి, మంత్లీ ఎట్టుండాలి, ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకొని, ఒక జిఎస్టిపినే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పనిచేస్తాయి. కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్, వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం. ఇవన్నిటిని కూడా ఎకో సిస్టమ్ కరెక్ట్ గా ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేస్తాం. అప్పుడే సస్టైనబిలిటీ ఉంటుంది. భారత నావికాదళం అమల పొదిలోకి మరో నౌక వచ్చి చేరింది. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ లో
ఐఎన్ఎస్ ఇక్షక్ జలప్రవేశ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 80% స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఐఎన్ఎస్ ఇక్షక్ ఆత్మనిర్భర్ భారత్ లో మరో కీలక అడుగుగా నిలిచింది. ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఐఎన్ఎస్ ఇక్షక్ ను జాతికి అంకితం చేశారు. कृपया जहाज की पट्टिका का अनावरण करें। जोरदार तालियों के साथ स्वागत कीजिए भारतीय नौसेना पोत इक्षक का तथा उन सभी महिलाओं और पुरुषों का जिन्होंने इस क्षण को संभव बनाया है। మనుబోలులో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని గాజులతో అలంకరించారు. శిఖర ఆకాశ దీపోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు పాల్గొని పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కుడుముల శ్రీనివాసులు గౌడ్, అనంతలక్ష్మి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అరుణోదయ సంకాశం నీలకుండలధారిణం అస్మత్కులేశ్వరం దేవం మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రారం ఓం స్వామియే ఓం స్వామియే పట్టుకోండి చెప్పన్నట్టు రణ్యభాత్రం మదోత్పూర్వం దదాతి మదవ్యో ధానేతి తదా బ్రహ్మణోపహారతి ఏతదేవ యజమానాయుక్తే భూతనారతిం పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. అడ్డా నిలబడమని కాదు. పతయే హర 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 మహాదేవ హర శంభో శంకర. శతమానం భవతి శతాయుష్పురుషస్తేంద్రియే ఆయుష్ేవేంద్రియే ప్రతిష్టతి. ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. కాలాయ కలవికరణాయ బలవికరణాయ బలాయ బలప్రమదనాయ. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు.
ओम नमः पार्वतीपते हर पार्वती महादेव ओ शंकर राम राम रावाले वास्तव रावाले नमः पार्वती महादेव शंभो शंकर వదిలితే చేస్తారు వదలకపోతే చేస్తారు ఏం చేస్తాం గూడూరు పట్టణంలోని సాయినగర్లో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి బాబాను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. డక్కిలి మండలంలోని దేవుడు ఎల్లంపల్లిలో కొలువైన శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా మహా అభిషేకాలు పూజలు జరిగాయి. ఆలయంలో శివపార్వతుల కళ్యాణం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. అర్చకులు చంద్రస్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ రామచంద్ర నాయుడు, ఈవో శ్రీనివాసులు, దాతలు శంకర్ రెడ్డి, వెంకటరత్నమ్మ, శివనాథ్ రెడ్డి, స్వర్ణ వేముల రెడ్డి, మల్లేశ్వరి, వినయ్ వ్యవహరించారు.
మనుబోలు కోదండరామాపురంలో కొలువైన శ్రీ సాయి మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా డాక్టర్ పూజిత, డాక్టర్ మోసిన సుల్తానీ, లక్ష్మీ ప్రసన్న, సుజాత, జయలక్ష్మి, ఆదిలక్ష్మి సిబ్బంది వ్యవహరించారు. नर्मदे सिंधु कावेरी जले ओम भक्तावन समर्पयामि राजा नित्य मंगलदायकाय श्री नारायण जय साई ओम साई श्री साई जय 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 साई ओम साई श्री साई जय जय साई ओम साई बाबा माझ्या निज द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे ओम साई श्री साई जय जय साई श्री साई जय जय साई ओम 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 साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई ओम 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 साई श्री साई जय जय साई. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలిసికట్టుగా మొంతా తుఫాను టెక్నాలజీ వినియోగంతో ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాం. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత వైకాపా పాలనలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. భారత నావికాదళం అమ్ముల పొదలోకి మరో నౌక. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో అట్టహాసంగా జరిగిన ఐఎన్ఎస్ ఇక్షక్ జల ప్రవేశ కార్యక్రమం. వైభవంగా శిఖర ఆకాశ దీపోత్సవాలు. మనుబోలులో కొలువైన శ్రీ కామాక్షి దేవి బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.